రాజసా పూర్తి చేసిన ప్రభాస్ స్పిరిట్ పట్టాలెక్కించారు. నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడని మహేష్ వారణాసితో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. చికరీ సాంగ్ తో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ స్టార్ హీరోలు ఫ్యాన్స్ ని ఈ రేంజ్ లో సర్ప్రైజ్ చేస్తుంటే మరి అల్లు అర్జున్ ఏం చేస్తున్నారు? అభిమానులకి అట్లీ సినిమా అప్డేట్స్ ఎప్పుడు ఇస్తున్నారు? ప్రెజెంట్ సోషల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ తో మోతమోగుతోంది. పెద్ది సినిమాతో రామ్ చరణ్, రాజాసాబ్ మూవీతో ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ హీరోల సినిమాల నుంచి విడుదలైన చికిరి చికిరి, రెబెల్ సాబ్ సాంగ్స్ సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్నాయి. ఈ పాటలకి వస్తోన్న మిలియన్ వ్యూస్, ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోన్న రీల్స్ ఇందుకు ఎగ్జాంపుల్. చరణ్, ప్రభాస్ సినిమాలు ఈ రేంజ్ లో సందడి చేస్తుంటే అట్లీతో అల్లు అర్జున్ చేస్తోన్న సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడొస్తాయి? ఐకాన్ స్టార్ మ్యానియా ఎప్పుడు మొదలవుతుందని ఆశగా చూస్తున్నారు బన్నీ అభిమానులు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ తో పాటు ఓ సాంగ్ ని కూడా కంప్లీట్ చేసుకున్న ఈ పాన్ వరల్డ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది? బన్నీ ఎన్ని గెటప్స్ లో కనిపిస్తారు? సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారు? వీటిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే బన్నీ సినిమా వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తానంటున్న అట్లీ తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో ఈ అప్డేట్స్ వచ్చేదెప్పుడో తెలియక అప్సెట్ గా ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రభాస్, రామ్ చరణ్ ప్రమోషన్ స్టార్ట్ చేశారంటే దానికో లెక్కుంది. వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ బాక్సాఫీస్ ముందుకొస్తున్నారు డార్లింగ్. రిలీజ్ కి కేవలం నెల రోజులే ఉండటంతో సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇక అదే ఏడాది సమ్మర్ కి పెద్ది సినిమా విడుదలవుతుంది. కాబట్టి సినిమాపై హైప్ తగ్గకుండా సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు చరణ్. ఈ హీరోల సంగతి ఎలా ఉన్నా 2027 సమ్మర్లో వారణాసితో బాక్సాఫీస్ ముందుకొస్తున్న మహేష్ కూడా ప్రమోషన్స్ తో అభిమానుల్ని ఇంప్రెస్ చేస్తున్నారు. అదే ఏడాది అట్లీ సినిమాతో వస్తోన్న అల్లు అర్జున్ ఈ విషయంలో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి చూడాలి బన్నీ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో.